క్రికెట్ గ్రౌండ్లో దాయాదుల పోరంటే కేవలం ఆట మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్, ఒక యుద్ధం. కానీ ఈరోజు బులవాయ మైదానంలో జరిగింది మాత్రం ఒక క్లీన్ అండ్ క్లాస్ డెమాలిషన్. అండర్-19 వరల్డ్ కప్ సూపర్ 6లో పాకిస్తాన్కు టీమిండియా చుక్కలు చూపించింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టి 58 పరుగుల భారీ తేడాతో గెలిచి ఇండియా సెమీస్కు దూసుకెళ్లింది. పాకిస్తాన్ అండర్-19 ప్రపంచ కప్ నుండి అవుట్ అయిపోయింది. ఈ మ్యాచ్లో ఒకానొక సమయంలో ఇండియా 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలు ఉన్నప్పుడు వేదాంత్ త్రివేది ఆడిన ఆ 68 పరుగుల ఇన్నింగ్స్ ఒక మాస్టర్ క్లాస్. అతనికి తోడుగా కనిష్క్ చౌహాన్, అమ్రీష్, కిలన్ పటేల్ లాంటి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మెరుపులు మెరిపించి స్కోరును 252కు చేర్చారు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే కేవలం కెప్టెన్గా అదరగొట్టడమే కాకుండా బంతితో కూడా మ్యాజిక్ చేశాడు. 3 వికెట్లు తీసి పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ను ముక్కలు చేశాడు. టాక్టికల్ కెప్టెన్సీతో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అలా ఈ మ్యాచ్లో ఇండియా ఆల్రౌండ్ షోతో అరిపించి అభిమానులను మరిపించి సెమీస్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ఒక ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్ ఈ మ్యాచ్లో కేవలం గెలిస్తే సరిపోదు. సెమీఫైనల్కు వెళ్లాలి అంటే ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని వారు కేవలం 33.3 ఓవర్లలోనే కొట్టాలి. అంటే రిక్వైర్డ్ రేట్ 7.50 పైనే ఉండాలి. కానీ మన బౌలర్ల ధాటికి వారి బ్యాటర్లు క్రీజులో కదల్లేక, బ్యాట్తో పరుగులు చేయలేక, మన స్పిన్ని ఆడలేక ఏం చేయాలో అర్థం కాక కుదేలయ్యారు. ఉస్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు, కానీ అది కాస్త వెంట్రుకతో కొండను లాగినట్లయింది. దీంతో ఈ మ్యాచ్లో 33.3 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ లక్ష్యాన్ని చేరలేకపోయింది. అక్కడే ఇండియా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. పాక్ రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకుంది. అంటే మ్యాచ్ పూర్తి కాకముందే పాకిస్తాన్ ప్రపంచ కప్ నుండి లగేజ్ సర్దుకోవాల్సి వచ్చింది. చివరిగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇక్కడ కుర్రాళ్ళు వరల్డ్ కప్ నుండి పాకిస్తాన్ను బయటకు పంపితే అక్కడ వారి గవర్నమెంట్ మాత్రం 2026 టీ20 వరల్డ్ కప్లో ఇండియాతో ఆడమంటూ వింత స్టేట్మెంట్లు ఇస్తోంది. ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్ను బాయ్కాట్ చేస్తారట. గ్రౌండ్లో గెలవలేక బయట ఈ సర్కస్ ఫీట్లు చేస్తూ పాక్ నవ్వుల పాలవుతోంది. ఈ డబుల్ దెబ్బతో పాకిస్తాన్ క్రికెట్ ఇప్పుడు ఐసీయూలో ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్లో జరిగిన ఆ కళ్ళు చెదిరే హైలైట్స్తో పాటు పాక్ ప్రభుత్వం వాళ్ల క్రికెట్ బోర్డు టీ20 ప్రపంచ కప్ వ్యవహారంలో చేస్తున్న సర్కస్ ఫీట్ల వివరాలు ఇప్పుడు విపులంగా చూద్దాం. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ఆరంభంలో ఈ మ్యాచ్ చూస్తుంటే గుండె ఆగిపోయినంత పనైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ ఇండియాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఒకానొక దశలో 47 పరుగుల వద్ద ఒక్క వికెట్ కూడా పడలేదు. అంతా సేఫ్ అనుకుంటున్న టైంలో పాకిస్తాన్ బౌలర్లు నిప్పులు చెరిగే నిప్పు కణికల్లా విరుచుకుపడ్డారు. దీంతో 47 పరుగుల వద్ద ఉండగా ఒక్క పరుగు కూడా అదనంగా చేరకుండానే వరుసగా 3 వికెట్లు కోల్పోయి ఇండియా పాతాళానికి పడిపోయింది. మొహమ్మద్ సయ్యం వేసిన 8వ ఓవర్ ఒక పీడకలలా మారింది. దూకుడుగా ఆడుతున్న వైభవ్ సూర్యవంశీని ఒక షార్ట్ డెలివరీతో బురిడి కొట్టించాడు సయ్యం. పుల్ షాట్ కొట్టబోతే అది ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. సూర్యవంశీ 30 పరుగుల వద్ద అవుట్ అవడమే ఒక షాక్ అయితే అదే ఓవర్ చివరి బంతికి ఆయుష్ మాత్రేని సయ్యం బోల్తా కొట్టించి 0 పరుగులకే పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత 9వ ఓవర్లో అబ్దుల్ సుభాన్ వేసిన బంతికి ఆరోన్ జార్జ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. డిఫెన్స్ ఆర్డర్లో చిన్న బద్ధకం చూపించాడో లేదో ఆఫ్ స్టంప్ ఎగిరి గాలిలో గింగిరాలు తిరిగింది. 47 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయి ఇండియా డ్రెస్సింగ్ రూమ్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో వేదాంత్ త్రివేది ఒక నిశ్చలమైన గోడలా నిలబడి జట్టును ఆదుకున్నాడు. విహాన్ మల్హోత్రాతో కలిసి త్రివేది నిర్మించిన 62 పరుగుల భాగస్వామ్యం కుప్పకూలుతున్న భారత ఇన్నింగ్స్కు ఆక్సిజన్ అందించింది. మల్హోత్రా 21 పరుగుల వద్ద నిష్క్రమించినా వేదాంత్ మాత్రం పట్టు వదల్లేదు. ఆ తర్వాత అభిజ్ఞాన్ కుందుతో కలిసి మరో 38 పరుగులు, అంబరీష్తో కలిసి మరో 35 పరుగులు జోడిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ మ్యాచ్కి అసలైన హీరో వేదాంత్ త్రివేది అని చెప్పాలి. ఎందుకంటే ఒత్తిళ్లో కూడా ఎంతో పరిణతితో ఆడి 68 పరుగులు చేసి భారత్కు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. లోయర్ ఆర్డర్లో కనిష్క్ చౌహాన్ మెరుపు వేగంతో 35 పరుగులు చేయగా కిలన్ పటేల్ 21 పరుగులతో తన వంతు సహకారం అందించాడు. అంబరీష్ సైతం విలువైన 29 పరుగులు చేయడంతో ఒకానొక దశలో 150 దాటడమే కష్టమనుకున్న భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్లు పడుతున్నా వెనకడుగు వేయకుండా పోరాడిన తీరు మెచ్చుకోదగ్గది. కానీ పాకిస్తాన్ బౌలింగ్ ధాటికి మన టాప్ ఆర్డర్ పేకమేలా కూలిపోవడం మాత్రం విశ్లేషించాల్సిన అంశమే. రెండవ ఇన్నింగ్స్ మొదలయ్యాక 253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ను గమనిస్తే ఒకానొక సమయంలో మ్యాచ్ వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే అనిపించింది.
కానీ ఇండియన్ బౌలర్ల దెబ్బకు గాలి తీసిన బెలూన్లా తోక ముడిచారు. ఓపెనర్ సమీర్ మిన్హాస్ను కేవలం 9 పరుగులకే వెనక్కి పంపినప్పుడు మనోళ్లలో జోష్ మొదలైంది. కానీ హంజా జహూర్, ఉస్మాన్ ఖాన్ కలిసి 65 పరుగుల భాగస్వామ్యంతో స్కోరు బోర్డును ఉరికించారు. జహూర్ 42 పరుగులు చేసి క్రీజులో పాతుకుపోతున్న టైంలో కనిష్క్ చౌహాన్ ఒక అద్భుతమైన డెలివరీతో అతన్ని క్లీన్ బౌల్ చేశాడు. ఆ వికెట్ పడగానే స్టేడియంలో మన ఇండియన్ ఫ్యాన్స్ వేసిన కేకలకి దుబాయ్ షేక్ అయిపోయింది. అయితే అసలైన టెన్షన్ అక్కడే మొదలైంది. ఫర్హాన్ యూసఫ్, ఉస్మాన్ ఖాన్ కలిసి 3వ వికెట్కు మరో 63 పరుగులు జోడించడంతో మ్యాచ్ పాకిస్తాన్ వైపు మొగ్గుతున్నట్లు అనిపించింది. ఉస్మాన్ ఖాన్ 66 పరుగులు చేసి సెమీఫైనల్ టికెట్ కన్ఫర్మ్ చేసేలా కనిపించాడు. కానీ క్రికెట్లో లాజిక్ కంటే మ్యాజిక్ కొన్నిసార్లు ఎక్కువ పనిచేస్తుంది. అంబరీష్ విసిరిన గ్యాలానికి ఫర్హాన్ యూసఫ్ 38 పరుగుల వద్ద చిక్కగా ఆ వెంటనే ఆయుష్ మాత్రే తన స్పిన్ మాయాజాలంతో డేంజర్ మ్యాన్ ఉస్మాన్ ఖాన్ను అవుట్ చేశాడు. అప్పటి వరకు వాట్సాప్ గ్రూప్లో రూమర్ స్ప్రెడ్ అయినంత స్పీడ్గా సాగిన పాకిస్తాన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా సోమవారం పొద్దున్న కదలని గవర్నమెంట్ ఫైల్లా ఆగిపోయింది. అక్కడి నుండి మొదలైంది మన బౌలర్ల విశ్వరూపం. 151 పరుగుల వద్ద 3వ వికెట్ పడితే ఆ తర్వాత కేవలం 43 పరుగుల వ్యవధిలో మిగిలిన 7 వికెట్లను మనోళ్లు గడ్డి కోసినట్టు కోసేశారు. కిరణ్ పటేల్, ఆయుష్ మాత్రే తలో 3 వికెట్లతో పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ని కకలావికలం చేసేశారు. వీరికి తోడు విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్, అంబరీష్ చెరో వికెట్ తీసి పాకిస్తాన్ను 194 పరుగులకి కట్టడి చేశారు. మ్యాచ్ గెలవడమే కాదు, దాయాదులను వరల్డ్ కప్ నుండే ఇంటికి పంపించి మన కుర్రాళ్లు అసలైన మాస్ పర్ఫార్మెన్స్ చూపించారు. ఇది కదా మనకు కావాల్సిన రిజల్ట్ అని అభిమానులు కాలరెగరేశారు. ఇక పాకిస్తాన్ ప్రభుత్వం తాజాగా మేము T20 ప్రపంచ కప్ ఆడతాం కానీ ఇండియాతో క్రికెట్ ఆడము అని ఓవర్ యాక్షన్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్ను పక్కన పెట్టినందుకు పాకిస్తాన్కు మండి ఇప్పుడు ఈ కొత్త సర్కస్ విన్యాసాలు మొదలుపెట్టింది. ఈ డిసిషన్ వెనుక ఉన్నది దేశభక్తి కాదు, ఓటమి భయం నుండి పుట్టిన తెలివి తక్కువతనం. గ్రౌండ్లో మన కుర్రాలు ఉతికి ఆరేస్తుంటే చూసి తట్టుకోలేక ఇలాంటి బాయ్కాట్ డ్రామాలు మొదలుపెట్టారు. ఇదెలా ఉందంటే పరీక్ష రాస్తే ఫెయిల్ అవుతామని తెలిసి అస్సలు పేపరే బాలేదని ఎగ్జామ్ హాల్ నుండి పారిపోయినట్టుంది. కానీ ఈ మొండితనం వల్ల ఇండియాకు వచ్చే నష్టం 0, కానీ పాకిస్తాన్కు మాత్రం అది సర్వనాశనం. ఐసీసీ రూల్స్ ప్రకారం ఏదైనా దేశం వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఒక మ్యాచ్ ఆడనంటే ప్రత్యర్థి జట్టుకు ఉచితంగా పాయింట్లు ఇచ్చేస్తారు. అంటే మనం బంతి వేయకుండానే, బ్యాట్ తిప్పకుండానే పాయింట్ల పట్టికలో టాప్లోకి వెళ్తాం. ఇది మనకు విక్టరీ కాదు, వారికి సెల్ఫ్ గోల్. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఐసీసీ ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించదు. ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే మ్యాచ్ బహిష్కరిస్తే భారీ జరిమానాలతో పాటు ఆ దేశానికి వచ్చే ఐసీసీ నిధులకి కోత పడుతుంది. రూల్ బుక్ తీసి మరీ వాతలు పెడుతుంది. మొదటిగా మ్యాక్సిమం పెనాల్టీ విధిస్తారు. ఇది కొన్ని $1 మిలియన్ ఉంటుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న పాకిస్తాన్ బోర్డుకు ఇది డెత్ వార్నింగ్ లాంటిది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న పీసీబీకి ఇది గొంతు మీద కత్తి పెట్టినట్టే. అంతేకాకుండా ఆ దేశ క్రికెట్పై ఆంక్షలు విధించే అవకాశం ఎక్కువ ఉన్నాయి. అంటే పాక్ ఏ దేశంతో కూడా క్రికెట్ ఆడకుండా చేయడం అన్నమాట. మరోవైపు బ్రాండ్ వాల్యూ గురించి మాట్లాడుకుంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల ఆదాయం. దీన్ని వదులుకుంటే స్పాన్సర్లు పారిపోతారు, బ్రాడ్కాస్టర్లు కోర్టులకు లాగుతారు. అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గల్లీ క్రికెట్ ఆడుకోవడానికి కూడా నిధులుండవు. గ్రౌండ్లో మన బౌలర్లు వేసే బౌన్సర్లకైనా తప్పించుకోవచ్చేమో కానీ ఐసీసీ వేసే ఈ ఫైనాన్షియల్ యార్కర్ల నుండి పాకిస్తాన్ తప్పించుకోవడం అసాధ్యం. క్రికెట్ను రాజకీయాలతో కలిపి వారు చేస్తున్న ఈ సర్కస్ ఫీట్లు చివరకు వారి క్రికెట్ భవిష్యత్తునే చీకట్లోకి నెట్టేస్తున్నాయి. లాజిక్ లేని ఈ నిర్ణయం వల్ల వారు గెలిచేదేం లేదు కానీ పోగొట్టుకునేది మాత్రం వారి పరువు, అలాగే మనుగడ. ఏదేమైనా పాక్ మళ్లీ క్రికెట్లో కనిపించకుండా ఐసీసీ నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.